హాయ్! వెల్కమ్ బ్యాక్. సో, ఈరోజు వీడియోలో ఏంటంటే వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ లాస్ట్ వీడియో చూసి పాలిసెట్ సిలబస్‌లో ఒక క్వెషన్ అయితే అడిగారు. అంటే క్వెషన్ అని కాదు, మ్యాథ్స్ సిలబస్ గురించి ఇంకొంచెం బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయమని చెప్పేసి కామెంట్ పెట్టారు. సో, వాళ్ళ కోసం ఈ వీడియో. సో, మ్యాథ్స్ సిలబస్‌లో ఏంటి అంటే మనకి 10th సిలబసే ఉంటుందని చెప్పాను కదా! 12 చాప్టర్స్ ఉంటాయి. అంటే 12 కాదు, యాక్చువల్‌గా 14 ఉంటాయి. బట్ అందులో మనకి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అనేసి ఒక చాప్టర్ ఉంటుంది. దీని అప్లికేషన్స్, ట్రిగ్నోమెట్రీ అప్లికేషన్స్. సో, అందుకని అదొక ఎక్స్ట్రా చాప్టర్. అలానే ఇక్కడ 2 మోర్ చాప్టర్స్ క్లబ్ చేసేసారు. సో, ఇవన్నీ కూడా వస్తాయి. సో, ఫస్ట్ వచ్చేసరికి రియల్ నెంబర్స్. సో, రియల్ నెంబర్స్ నుంచి మెయిన్ కాన్సెప్ట్స్, ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, ఎల్సీఎం అండ్ హెచ్సీఎఫ్ వాటి అప్లికేషన్స్, అలాగే డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి. సెట్స్. సో, ఈ బ్యాచ్ ఏదైతే ఉంటుందో, అంటే రీసెంట్ బ్యాచ్ 24 to 25 బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ కాన్సెప్ట్ ఆఫ్ సెట్స్, సబ్సెట్స్, పవర్ సెట్స్ వీటి మీద అవగాహన ఉండదు. ఎందుకు అంటే వీళ్ళకి ఈ చాప్టర్ని మనం ఎక్స్క్లూడ్ చేసేసారు గవర్నమెంటే. సో, లాస్ట్ బ్యాచెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. ఇది ఉంటుంది కాబట్టి. సో, ఒకసారి బుక్స్ కానీ లేదు సెట్స్ కాన్సెప్ట్ మీద ఏదైనా వీడియో చేయమని మీరు అడిగితే, ఇన్ కేస్ కావాలి అంటే కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ట్రై చేస్తాను పెట్టడానికి. నెక్స్ట్ వచ్చేసరికి పాలినామియల్స్. సో, పాలినామియల్స్ నుంచి జీరోస్ ఆఫ్ పాలినామియల్, రిమైండర్ థీరం, ఫ్యాక్టర్ థీరం అండ్ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్. సో, నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. మీకు అందరికీ తెలుసు లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ నుంచి మనకి వచ్చేవి గ్రాఫ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా మోస్ట్లీ. ఇన్ కేస్ అది తప్పితే సాల్వింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, అంటే అది సబ్స్టిట్యూషన్ మెథడ్ కానీ ఎలిమినేషన్ మెథడ్ కానీ, సో ఇవన్నీ కూడా క్విక్గా చేసేటట్టు ఉండాలన్నమాట. అండ్ ఇది కూడా తప్పితే పెయిర్ ఆఫ్ ఇంటర్సెక్టింగ్ లైన్సా, కోఇన్సిడెంట్ లైన్సా అండ్ ప్యారలల్ లైన్సా, వాటికి ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి. సో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఫార్ములా యూస్ చేయడం, ఫ్యాక్టరైజేషన్ చేయడం, సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయడం. ప్రోగ్రెషన్స్ చాప్టర్ నుంచి ఏపీ, జీపీ ఉంటాయి. nth టర్మ్ ఫైండ్ అవుట్ చేయడం, సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయడం, ఇట్లాంటివి. నెక్స్ట్ జామెట్రీ నుంచి అయితే ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ ఉంటుంది. అలానే సర్కిల్స్ ఉంటుంది, టాంజెంట్స్ అండ్ సర్కిల్స్ ఉంటుంది. సో ఇవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మెన్సురేషన్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ఫార్ములాస్, ఓన్లీ ఫార్ములా, సర్ఫేస్ ఏరియాస్ అంటాము. సో ఆ ఫార్ములాస్ మీద బేస్ అయ్యి క్వశ్చన్స్ ఇస్తారు. కోఆర్డినేట్ జామెట్రీ చాలా చాలా ఈజియెస్ట్ చాప్టర్. డిస్టెన్స్ ఫార్ములా, సెక్షన్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఇంకా మిడ్ పాయింట్, హెరాన్స్ ఫార్ములా ఇట్లాంటివి ఉంటాయి. సో ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ప్రాక్టీస్ అనమాట. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటాం కదా, అట్లా. సో మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అయితే అవుతాం. సో నెక్స్ట్ స్టాటిస్టిక్స్, మీన్, మీడియన్, మోడ్. సో చాలా ఇంపార్టెంట్. ఫర్దర్గా కూడా మనకి వస్తాయి కూడా. ప్రాబబిలిటీ వెరీ 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 డెడ్ ఈజీ చాప్టర్ ఇదైతే. జస్ట్ సింగిల్ ఫార్ములా, ప్రాబబిలిటీ ఫార్ములా ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అని కళ్ళు మూసుకొని చెప్పేస్తాం అందరం. సో ఆ ఫార్ములా బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మ్యాథ్స్ సిలబస్ ఫర్ పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ప్రిపేర్ వెల్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ చాప్టర్స్ని ఐ మీన్ 10th సిలబస్లో ఏదైతే ఉంటున్నాయో అవన్నీ ఒక్కసారి 10th టెక్స్ట్ బుక్ కనుక మనం వెల్ వర్స్డ్ ప్రిపేర్ అయిపోతే డెఫినెట్లీ యూ విల్ అచీవ్ దిస్ ఎగ్జామ్. ఓకే, సో వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్గా నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ.